మాట్లాడటం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టానికి అనుగుణంగా జీవో నెంబర్ 114 విడుదల చేశారు. ఆనాడు అంటే 2023 చివరిలో 10,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారు. కానీ కేవలం 3,000 మందిని మాత్రమే మెడికల్ అండ్ హెల్త్లో రెగ్యులరైజేషన్ చేశారు. మిగిలిన 7,000 మంది కూడా మిగిలిపోయారు. వీటిలో 5,000 మంది మరి అధ్యాపకులుగా ఉన్నారు. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్స్. అందువల్ల ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఈ రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని యూనివర్సిటీల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో సుమారుగా 5,000 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 10-12 ఏళ్ళుగా కూడా యూనివర్సిటీలో ఈ పోస్టులు భర్తీ కాలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ఒక ప్రిలిమినరీ పరీక్ష ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించి తర్వాత కోర్టులు వేశారు. అంతా కూడా అయిపోయింది. అందుకని ఈ అంశాలన్నీ కూడా పరిశీలించి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులు కూడా భర్తీ చేయాలని ఆయన కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం చేస్తామని వారు చెప్పడం జరిగింది.